చందుర్తి మండల కేంద్రంలోని దేవతామూర్తుల విగ్రహాల ఊరేగింపు సేవను నిర్వహించడానికి కావలసిన రథంనకు చందుర్తి మండలానికి చెందిన మోతి బాబు, లక్కర్స్ మహేష్, శంకరయ్య, మోతి రాములు విరాళాలు అందించారు. వీరిని గ్రామస్తులు అభినందించారు. కార్యక్రమంలో చందుర్తి మండల సర్పంచ్ పులి సత్యం, నాయకులు గొట్టి ప్రభాకర్, దారం రామచంద్రం, చిలక త్రిభువన్, మర్రి మల్లేశం, మర్రి శ్రీనివాసు, మార్కెట్ కమిటీ డైరెక్టర్ నాగుల శంకరయ్య, వసంతరావు పాల్గొన్నారు. చందుర్తి గ్రామంలో మరి దేవులకు సంబంధించినటువంటి ఉత్సవం జరిగినప్పుడు ఆ ఉత్సవమూర్తులను ఊరేగింపు చేయాలన్నప్పుడు గ్రామంలో ఒక రథం ఉంటే బాగుంటుందని సర్పంచ్ గారు తలచినప్పుడు మరి దానికి సంబంధించినటువంటి నిధులు సమకూర్చే దాంట్లో భాగంగా మరి ఎన్ఆర్ఐ బాబు గారిని అదేవిధంగా లక్కర్సు మహేష్ను సంప్రదించినప్పుడు వారు సానుకూలంగా స్పందించి సరి 40,000 రూపాయల ఆర్థిక సహాయం చేయడం జరిగింది. మరి ఈ రథం ద్వారా రాబోయే కాలంలో శ్రీరామనవమికి సంబంధించినటువంటి కళ్యాణం రోజు ఆ ఉత్సవమూర్తులను ఊరేగింపు చేయడానికి అనుకూలంగా ఉంటుంది. గతంలో కూడా మరి వేరే గ్రామం నుంచి కూడా మనం రథం తెచ్చుకోవడం జరిగింది. ఇప్పుడు మన రథం మనకే సమకూర్చడం చాలా ఆనందనీయం. చందుర్తి గ్రామంలో ప్రముఖులు పలు దేశాల్లో స్థిరపడ్డప్పటికీ కూడా మరి గ్రామం మీద ఉన్నటువంటి ప్రేమ మమకారంతో మరి పలు ధార్మిక కార్యక్రమాలకు ఆర్థిక సహాయం చేయడం అభినందనీయం. ఈ సందర్భంగా వారిని అభినందిస్తూ ఉన్నాను. ఇంకా కూడా దానికి కావాల్సినటువంటి నిధుల కొరకు గ్రామంలో ఉన్నటువంటి దాతలు కూడా ముందుకు రావాల్సిందిగా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ మరొక్కసారి మహేష్ను అదేవిధంగా బాబును కూడా ఈ సందర్భంగా అభినందిస్తాము. రోజు చందుర్తి మండల కేంద్రంలో రథానికి లక్కర్సు మహేష్, సనప్ శంకరయ్య గారు నేను అడగగానే సర్పంచ్ గారు రథం ఉండని హనుమాన్ జయంతి కావచ్చు, రాములవారి కళ్యాణం కావచ్చు, దుర్గామాత కావచ్చు, ఇంకా రానున్న రోజులలో మల్లన్న ఊరేగింపు కార్యక్రమాలు కావచ్చు, ఇంకా సాయిబాబా టెంపుల్ కావచ్చు, ప్రతి ఒక్క టెంపుల్కి సంబంధించి ఈ యొక్క రథాన్ని ఉంటే మన గ్రామంలో మంచిగా ఉంటుందని అనగానే 41,016 రూపాయలు వారి చేతనే మనం బయాన చేయడం జరిగింది. అదేవిధంగా మోతే బాబు, సన్నాపు రాములు గారు వారి అడగగానే 50,116 రూపాయలు వారు ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఇంకా కూడా నేను దానికి బయాన మర్రి సీను నేను పోయి బయాన ఇవ్వడం జరిగింది. 40,000 రూపాయలు బయాన ఇచ్చినాం. 50,000 కూడా మేము వచ్చిన తర్వాత బాబు కూడా 50,000 కూడా ఆయనకు శేషనకు కొట్టిండు. ఇంకా కూడా 2,25,000 రూపాయలు పూర్తి స్థాయిలో అవుతుంది. దానికి ఒక 90,000 రూపాయలు ఇప్పటికీ మనము శ్రేష్ఠకు మేము ఇవ్వడం జరిగింది. ఇంకా కూడా ఇంచుమించు 1,30,000 రూపాయల దాకా అవసరం పడుతుంది. ఇంకా కూడా నాకు చెప్పడం జరిగింది. వారికి కూడా నేను సౌదిలో ఉన్నారు, వారు కూడా కొన్ని మేము పంపిస్తామని చెప్పడం జరిగింది. ఇవన్నీ ఒక్కసారి వేసి మన చందుర్తి గ్రామ ప్రజల చేతన దాన్ని ఓపెనింగ్ చేసి అందరినీ పిలిపిస్తానని నేను ఈ నెల లోపట్ల మనం ఈ రథం మన చందుర్తికి వస్తుందని నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఇప్పుడే మోతి రాములు గారు ప్రకటించడం జరిగింది. 10,016 రూపాయలు 116 రూపాయలు ఇస్తానని చెప్పడం జరిగింది. అదేవిధంగా ఇంకా కూడా మన చందుర్తి గ్రామ ప్రజలు ఇంకా కూడా మనకు ఇంకా రథానికి పైసలు అవసరం పడుతుంది కాబట్టి ఇంకా కూడా మీరు అందరూ సహకరించాలి. ఈ యొక్క రథాన్ని మన చందుర్తిలో బ్రహ్మాండంగా అన్ని దేవుళ్ళను ఊరేగింపుగా మనము అందరం చూడంగా ఊరేగింపు చేయాలని కోరుకుంటున్నాం.